ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधकृष्णपादान् सहगणललितश्रीविशाखान्वितान् च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासदि गौर भक्त वृंदा। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. థ్యాంక్ యూ శ్వేత మాతాజీ. సో బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉన్నది లాస్ట్ టైం కు ఇప్పటికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ మాతాజీ. సో ఈ రోజు 36వ ధన్యవాదాలు శ్లోకం. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో 36వ శ్లోకము. హరే కృష్ణ మాతాజీ. కృష్ణవేణి మాతాజీ చెప్పండి మాతాజీ. కొంచెం ఫీవర్ వచ్చింది మాతాజీ, నేను కొంచెం అటెండ్ కాలేను. నోట్స్ కొంచెం వేరే వాళ్ళు రాయమంటారు ఒక్కరోజు. ఓకే, నోట్స్ రాసుకోలేరా? జస్ట్ వింటూ ఉండండి మీరు, పర్వాలేదు. తర్వాత ఎంతవరకు అయినది అని అప్డేట్ చేస్తున్నది కృష్ణవేణి మాతాజీ, మీరు కాదు. ఎవరు? హారిక మాతాజీ కదా. హారిక మాతాజీ. ఓకే, అది అప్డేట్ ఉంటే చాలండి, ఎంతవరకు డిస్కస్ చేశాము అనేది. పర్వాలే, రెస్ట్ తీసుకోండి మీరు, జస్ట్ వింటూ ఉండండి. హరే కృష్ణ. ఇప్పుడు క్లైమేట్ బాగలేదు, చాలా చేంజెస్ ఉన్నాయి క్లైమేట్ లో. వాతావరణము మార్పు జరుగుతోంది కదా, చలి ఉంటోంది, వర్షాలు వస్తున్నాయి, సడన్ గా ఎండ వచ్చేస్తోంది. సో ఈ మార్పుల వల్ల అందరికి చాలా చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. సో జలుబు, జ్వరము, వైరల్ ఫీవర్స్, ఇవన్నీ కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే మాతాజీ. సో 36వ శ్లోకం చూద్దాము. పాపమేవాశ్రయోదస్మాన్ హత్వైతానతాయినః తస్మాన్నః వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖీనః శ్యామ మాధవ. ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది కనుక ధృతరాష్ట్రుని పుత్రులను, మా బంధువులను సంహరించడం మాకు యుక్తము కాదు. ఓ కృష్ణ, లక్ష్మీపతి, స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభమేమిటి? మేమెట్లా సుఖమును పొందగలము? సో ఇది ఏ సెక్షన్ లో వస్తుంది? అర్జునుడు తను యుద్ధం చేయను అనడానికి చెప్తున్న కారణాలు. ఇది ఎన్నో కారణం మనకు? పాపము అనే కారణం. పాప భీతి, పాపం వస్తుంది కదా వాళ్ళని చంపడం వల్ల అనే కారణము చూపిస్తున్నాడు అన్నమాట. మొదటి కారణం ఏం చెప్పాడు అర్జునుడు? మొదటి కారణం ఏం చెప్పాడు? మొదటి కారణం ఏంటి అర్జునుడు యుద్ధం చేయను అనడానికి? కరుణ. కరెక్ట్. మాలతి మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. కరుణ తన యొక్క భక్తుడు కాబట్టి, భగవంతుని యొక్క భక్తుడు కాబట్టి, కృష్ణుడు సౌమ్య హృదయస్తుడు, చాలా కోమల హృదయం కలిగిన వాడు కాబట్టి అతనికి కరుణ అనేది చూపిస్తున్నాడు. సో ఎలా చంపేది? మా వీళ్ళందరూ మా బంధువులు కదా అనేసి. రెండవ రీజన్ ఏం చెప్తున్నాడు? రెండవ కారణము ఎంజాయ్మెంట్ మాతాజీ.
మేము ఆనందించుకోలేం కదా, సెలబ్రేషన్స్ చేసుకోలేం కదా, ఎంజాయ్మెంట్ అనేది ఉండదు కదా అని చెప్తున్నాడు. సో ఎవరితో మేము పాలు పంచుకునేది, మా యొక్క విజయంను అందరూ చనిపోయిన తర్వాత ఎవరితో పాలు పంచుకోగలము, మేము ఎలా ఆనందించగలము సొంత జనములను చంపేసిన తర్వాత అని ఆ కారణం చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు మూడవ కారణం 36, 37, 38 ఈ 3 శ్లోకాలలో మూడవ కారణం ఏం చెప్తున్నారు? ఫియర్ ఆఫ్ పాపం సిన్ఫుల్ రియాక్షన్. పాపము నాకు పాపభీతి. పాపం అంటుకుంటుంది, పాప భీతితోటి. సో ఇది మూడవ కారణము. 36 నుంచి 38 వరకు మూడవ కారణం చూపిస్తున్నాడు అనమాట. ఓకే, సో మనము భాష్యంలోకి వెళ్దాం. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో భాష్యంలోకి వెళ్తాము. వేదాదేశం ప్రకారము వేదాదేశం ప్రకారము 6 రకాల దుర్మార్గులు ఉన్నారు. సో మీరు శ్లోకంలో చూస్తే ఒక పదం ఉంది, ఆకతాయిన. ఫస్ట్ లైన్ లో ఆకతాయిన అంటే మనం తెలుగులో ఆకతాయిలు ఆకతాయిలు ఆకతాయి పని అని అంటుంటారు. ఆ ఆకతాయి అంటే ఏంటంటే దుర్మార్గులు, దుర్మార్గపు పని. సో మన శాస్త్రాల ప్రకారము, వేదాల ప్రకారము 6 రకాలైన దుర్మార్గులు ఉన్నారంట. వాళ్ళు ఎవరు? విషం పెట్టేవాడు, ఇంటికి నిప్పు పెట్టేవాడు, మారునాయుధాలతో దాడి చేసేవాడు, ధనమును కొల్లగొట్టేవాడు, వేరొకరి స్థలమును ఆక్రమించేవాడు, పరస్త్రీని చెరపట్టేవాడు. అటువంటి దుర్మార్గులను వెంటనే వధించాలి. అట్టి దుర్మార్గుల వధచే పాపము కలుగదు. సో ఇది ప్రభుపాదులు వారు ఇస్తున్న భాష్యంలో ఇస్తున్న ఇదన్నమాట. మనకు ఇంకా డీటెయిల్డ్ గా వివరించి చెప్తున్నాడు ప్రభుపాదుల వారు. అంటే అర్జునుడు కారణం చెప్తున్నాడు కదా, నాకు పాపం వస్తుంది కదా వీళ్ళని చంపడం వల్ల, కౌరవులు వాళ్ళని చంపడం వల్ల నా జనము కదా, స్వజనము కదా, మా బంధువులు కదా, అలాంటి వాళ్ళని చెప్పడం వల్ల పాపం కలుగుతుంది కదా అని అంటే, పాపము ఇలాంటి వాళ్ళని చంపితే పాపము రాదు అని వేదాల ప్రకారంగా చూపిస్తున్నాడు ప్రభుపాదుల వారు అనమాట. సో ఎవరు? విషం పెట్టేవాడు. ఇది జరిగిందా? పాండవులకు కౌరవులకు మధ్య ఈ విషం పెట్టడము అనేది జరిగిందా? భీముడు పెట్టారు మాతాజీ. సో కౌరవులు విష ప్రయోగం చేశారు భీముని పైన. సో దుర్మార్గుల కింద లెక్క వస్తారు. నెక్స్ట్ ఇంటికి నిప్పు పెట్టేవాడు. ఇది కూడా లక్క హౌస్, లక్క గృహంలో పెట్టినప్పుడు అది కూడా ట్రై చేశారు వీళ్ళు. ఎవరు? కౌరవులు. మారునాయుధాలతో దాడి చేసేవాడు, అది కూడా జరిగింది. నెక్స్ట్ ధనమును కొల్లగొట్టేవాడు. ధనమే కాదు, రాజ్యము పక్కలో ఉన్న ఇంకొక 5వ రీజన్ కూడా, 5వ వ్యక్తి దుర్మార్గపు పని ఏంటి? వేరొకరి స్థలమును ఆక్రమించేవాడు. ఇక్కడ రాజ్యములో స్థలము వెళ్ళిపోయింది, రాజ్యంను వదలట్లేదు, అట్ ద సేమ్ టైమ్ రాజ్య పరిపాలన చేయడానికి కూడా వదలట్లేదు. అంటే ధనమును ఆక్రమించేశాడు. పాండవులకు రావాల్సిన ధనము, తర్వాత ఈ స్థలము, ఇదంతా మొత్తము కౌరవులు ఆక్రమించుకున్నారు. సో ఆ రెండు కూడా జరుగుతున్నాయి. ఆ రెండు కూడా ఈ వీళ్ళు చేస్తున్న పని లిస్టులలో ఇన్క్లూడ్ అయ్యింది, కౌరవుల లిస్టులలో. నెక్స్ట్ పరస్త్రీని చెరపట్టేవాడు. సో ద్రౌపది వస్త్రాపహరణం అయ్యిందే, సో అక్కడ ద్రౌపదికి కూడా అవమానం చేశారు. ద్రౌపది పాండవుల వాళ్ళే భార్య. పాండవుల భార్యను, ఒకరి భార్యను తల్లిగా, సో పరుల భార్యను ఎలా చూడాలి అంటే తల్లిగా భావించాలన్నమాట. అందుకే ఇస్కాన్ లో తన భార్యను కాకుండా మిగతా వారినందరినీ కూడా లేడీస్ ని ఏమని సంబోధిస్తారు? మాతాజీ. మాతాజీ అంటే తల్లితో సమానం అన్నమాట. ఇక్కడ తల్లితో సమానము ఈవెన్ మన బంధుత్వం ప్రకారం చూసుకున్నా కూడా కౌరవులు పాండవులు అన్నదమ్ములు అవుతారు కాబట్టి అన్న భార్య ఏమవుతుంది? వదిన. వదిన అంటే తల్లితో సమానము, తల్లి మరో తల్లి లాగా. సో అది కూడా జరిగింది. పరస్త్రీని కూడా చెరపట్టేశాడు. సో ఇవన్నీ కూడా వీళ్ళు కౌరవులు జరిగాయి. వీళ్ళన్నీ కూడా కౌరవులు పాండవుల పట్ల ఈ దుర్మార్గపు పనులు అన్ని కూడా చేశారనమాట. సో వాళ్ళ ఆకతాయిల కిందికే వస్తారు, దుర్మార్గుల కిందికే వస్తారు. సో ఇలాంటి వాళ్ళను చంపచ్చు అని వేద దేశాల ప్రకారము కూడా
ఉందన్నమాట. కన్ఫర్మ్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళని చంపడం వల్ల పాపము రాదు, పాపము కలగదు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్, అటువంటి దుష్టుల వధ సామాన్య వ్యక్తికైనా తగిన కార్యమే. సో ఇక్కడ సామాన్యమైన వ్యక్తి కంటే మనము ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు కదా రీజన్. సో అర్జునుడు ఏమి సామాన్య వ్యక్తిగా మనము పరిగణించకూడదు. సామాన్య వ్యక్తి కాదు, ఆయన ఒక రాజు, ఒక క్షత్రియుడు, తర్వాత భగవంతుని యొక్క భక్తుడు, ఒక లీడర్ పొజిషన్ లో ఉన్నాడు. సో సామాన్య వ్యక్తులకు ఇది తగిన కార్యమే. కానీ అర్జునుడు సామాన్య వ్యక్తి కాడు, అతడు సాధు స్వభావం కలవాడు కావడం చేత వారి పట్ల సాధు స్వభావంతో వర్తించాలని అనుకున్నాడు. సో అర్జునుడు ఇక్కడ సాధు స్వభావుడు. ఎలా సాధు స్వభావము వచ్చింది ఆయనకు అని అంటే భగవంతుని యొక్క భక్తుడు కాబట్టి. భగవంతుడు కరుణామయుడు. ఎవరైనా పాహిమాం అని వెళ్తే వాళ్ళను భగవంతుడు రక్షిస్తాడు, ఉద్ధరిస్తాడు. మన పాపులను ఉద్ధరించడం కోసమే ఆయన అవతారాలు తీసుకుంటూ ఉంటాడు. సో అతను చాలా కరుణామయుడు అన్నమాట. ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తి చేస్తూ ఉంటామో, భగవంతుని యొక్క భక్తుడు అవుతామో, భగవంతుని నామజపం చేస్తూ ఉంటామో, భగవంతునికి ఉన్న లక్షణాలు కొన్ని భక్తులకు కూడా అంటుతాయి అన్నమాట, వస్తాయి. సో అలా భగవంతునికి ఈయన అర్జునుడు భక్తుడే కాదు, స్నేహితుడు, బంధుత్వం ఉంది, క్లోజ్ అసోసియేషన్, సాంగత్యము, సాఖ్య రసంలో ఉంటారనమాట. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ లో ఉంటారు. సో అంతటి దగ్గరగా సాంగత్యం ఉంది కాబట్టి భగవంతుని యొక్క లక్షణాలు అర్జునుల్లో ఎక్కువగా చూడగలం అన్నమాట. అలా ఆయన సాధు పురుషుడు వల్ల, ఆ సాధు స్వభావం వల్ల నేను చంపకూడదు, చంపితే నాకు పాపం వస్తుంది అనే సాధు స్వభావ వృత్తిని చూపిస్తున్నాడనమాట, ప్రవృత్తిని. అయినా ఆ రకమైన సాధు నడవడి క్షత్రియునికి సంబంధించినది కాదు. రాజ్యపాలన చేసే బాధ్యతాయుతుడైన వ్యక్తి సాధు స్వభావం కలిగి ఉండవలసిన వాడే అయినప్పటికీ పిరికి పంద కాకూడదు. సో ఆ సాధు స్వభావం ఉండాలి. ఏదైనా కూడా మనకు ఏ లక్షణం ఉన్నా కూడా అది మనము అవసరమైన ప్లేసులో అవసరమైనప్పుడు అది అంటాం కదా, దేశ కాల అది ఏదో చెప్తారు కదా, ఏ టైం ప్లేస్ సర్కమ్స్టెన్సెస్ దాన్ని పెట్టుకొని మనము యూజ్ చేయాలి. అది ఎలాంటి లక్షణమైనా కూడా. సో అది అనవసరమైన స్థలాలలో అనవసరమైన టైంలో యూజ్ చేసామంటే అది పిరికి పంద లక్షణం అయిపోతుంది. కాబట్టి మనం అలా ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదు, అలా ఉండకూడదు. సాధు స్వభావము ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ వేదాలలోనే చెప్పారు, దుర్మార్గులు వీళ్ళు, ఈ దుర్మార్గ పనులన్నీ కూడా చేశారు. కాబట్టి వీళ్ళకేం మనము సాధు స్వభావంగా ఉండాల్సిన అవసరమూ లేదు, అలాంటి వాళ్ళను రక్షించాల్సిన అవసరమూ లేదు, వాళ్ళని చంపడం వల్ల మనకు పాపము రాదు అన్నట్టు చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఏంటి, పరస్త్రీని చెరపట్టడం, దాని గురించి. ఉదాహరణకు శ్రీరాముడు ఎంతటి సాధు పురుషుడంటే జనులు ఇప్పటికీ రామరాజ్యంలో నివసించాలని ఉవ్విళ్ళూరుతారు. కానీ రాముడు ఏనాడు పిరికితనం చూపలేదు. రావణుడు సీతాదేవిని చెరపట్టి రాముని పట్ల దుర్మార్గముగా ప్రవర్తించాడు. అప్పుడు శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే అసమాన రీతిలో అతడికి గుణపాఠం చెప్పాడు. అయినా అర్జును విషయంలో ప్రత్యేక రకమైన దుర్మార్గులను, అంటే అతని తాత, గురువులు, మిత్రులు, పుత్రులు, మనుమలు మున్నగు వారిని మనిషి గుర్తించవలసి ఉంటుంది. అందుకే అర్జునుడు సాధారణ దుర్మార్గుల పట్ల తీసుకోవలసిన తీవ్రమైన చర్యలను వారి పట్ల తాను తీసుకోకూడదని అనుకున్నాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు, అర్జునునికి ఈ వరుసకు ఇట్లా అవుతారనమాట. తాత, గురువు, మిత్రులు, బ్రదర్స్, కజిన్ బ్రదర్స్, పుత్రులు, మనములు, వీళ్ళందరూ ఉన్నారు. చూడండి, ఇక్కడ కూడా 36వ శ్లోకంలో కూడా అర్జునుడు స్వజనం అని సంబోధించాడు, నా జనము. సో దానివల్ల ఆయన వెనకడుగు వేస్తున్నాడు అనమాట.
అంతేకాక సాధు పురుషులకు క్షమించే గుణం ఉండాలని చెప్పబడింది. సాధువులకు అటువంటి నిర్దేశాలు రాజకీయ అత్యవసర పరిస్థితి కంటే ఎంతో ముఖ్యమైనవి. అందుకే రాజకీయ కారణాల కొరకు స్వజనమును వధించడం కంటే ధర్మము సాధు స్వభావం దృష్ట్యా వారిని క్షమించడమే ఉత్తమమని అర్జునుడు భావించాడు. కేవలము తాత్కాలికమైన దేహ సౌఖ్యము కొరకు అటువంటి సంహారము లాభదాయకమని అతడు అనుకోలేదు. అయినా రాజ్యాలు వాటి ద్వారా లభించే సౌఖ్యాలు శాశ్వతము కానప్పుడు స్వజన సంహారము ద్వారా అతడు తన జీవితమును నిత్య మోక్షమును ఎందుకు పణముగా పెట్టాలి? అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి మాధవ అని సంబోధించడం కూడా ఈ సందర్భంలో ముఖ్యమైనది. తుట్టతుదకు దురదృష్టాన్ని కలిగించే కార్యంలో తనను లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు నెలకొల్పవద్దని అతడు తెలియజేయకోరాడు. సో ఇక్కడ తిరిగి మాధవ అని సంబోధిస్తున్నాడు అర్జునుడు. దేనికి మాధవ అని సంబోధిస్తున్నాడు? లక్ష్మీపతి. లక్ష్మీపతి అని అంటే సో లక్ష్మి అంటే అది మనం చెప్పుకుంటున్నట్టు ఆవిడ విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి. లక్ష్మి ఉందంటే అక్కడ అంత సంతోషం ఉంటుంది, అదృష్టం ఉంటుంది. కానీ ఇక్కడ అర్జునుడు ఏ రకంగా అంటున్నాడంటే, నాకు ఇది దురదృష్టకరమైన పని. ఏంటి? నా బంధువులను నేను చంపడము అనేది నాకు దురదృష్టకరమైన పని. అలాంటి పనుల్లో నన్ను ప్రోత్సహించద్దు, అలాంటి పని చేయమని నన్ను ముందుకు నెట్టద్దు. నాకు ఇలా మా ఈ స్వజనమును అందరినీ కూడా చంపి నేను ఆనందాన్ని పొందాలి, ఆ రాజ్యంను తీసుకొని ఆనందాన్ని పొందాలి అని నేను అనుకోవట్లేదు. నాకు అలాంటి సౌఖ్యం పట్ల మక్కువ లేదు. నేను సాదాసీదా జీవనమైన నేను చేసుకోగలను. ఓ మాధవ, ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయొద్దు అన్నట్టు చెప్తున్నాడనమాట. లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు నెలకొల్పవద్దని అతడు తెలియజేయకోరాడు. అయినా శ్రీకృష్ణుడు తన భక్తుల మాట అటుంచి ఎవరికి ఏనాడు దుర్దశను కలుగ చేయడు. అంటే కృష్ణుడు ఇక్కడ నువ్వు యుద్ధం చెయ్యి అని ప్రోత్సహిస్తున్నాడు అని అంటే దాని వెనకాల ఏదో పెద్ద ఉద్దేశమే అయి ఉంటుంది. సో భగవంతునికి తెలియని కారణమా? భగవంతునికి తెలియని విషయమా? యాక్చువల్ గా ఇక్కడ ధర్మము అంటేనే భగవంతుడు పెట్టినదే ధర్మము, భగవంతుడు చెప్పినదే ధర్మము. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటారు. ధర్మము అనేది భగవంతుడి నుంచే వచ్చింది. సో ఆ భగవంతునికి తెలుసు ఏది ధర్మము, ఏది అధర్మము, ఎందుకు యుద్ధం చేయాలి, ఎందుకు యుద్ధం చేయకూడదు. సో భగవంతునికి తెలుసు కాబట్టి యుద్ధం చెయ్యి నువ్వు అని భగవంతుడు చెప్పినది వేదం, అంతే. సో కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నాడు? నువ్వు యుద్ధం చెయ్యి అని అంటున్నాడు. యుద్ధం చెయ్యి అన్నప్పుడు యుద్ధం చెయ్యాలి. సో ఇప్పుడు అర్జునుడు ఇవన్నీ చెప్తున్నాడు అనమాట, ఈ కారణాలన్నీ చెప్తున్నాడు. సో అర్జునుడు అంటే ఇక్కడ ఒక మనలాంటి మనిషిలాగా ఒక బద్ధ జీవి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు. సో దానికి ఆన్సర్ గా మనకు భగవద్గీత అనేది మొదలవుతుంది 2nd చాప్టర్ నుంచి. అది వేరే విషయము. సో ఇక్కడ మనకు ఇది చెప్తున్నారనమాట. లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడికి తెలుసు ఏది ధర్మము అని, ఎక్కడ మనము యుద్ధం చేయొచ్చు, ఎక్కడ యుద్ధం చేయకూడదు, ఎవరిని చంపచ్చు, ఎవరిని చంపకూడదు, ఇవన్నీ కూడా లక్ష్మీపతి అయిన మాధవునికి తెలుసు. సో నెక్స్ట్ 37 నుంచి 38 వరకు చూద్దాము. సో ఇది కూడా అందులోనే పాపం గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారో చూద్దాం. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయా కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయామస్మాభిః పాపాదస్మాన్ని వర్తితుం కులక్షయా కృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. కులక్షయం. సో అర్జునుడు ఇక్కడ కులక్షయం జరుగుతుంది. కులక్షయం అంటే ఏమంటున్నారు? కులనాశనం, వంశనాశనం. సో ఎంతో మంది చూద్దాం, మనము భాష్యం చూద్దాము, ట్రాన్స్లేషన్ భాష్యము ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో
ఓ జనార్దన, లోభము ఆవరించిన హృదయముతో వీరందరూ కుల సంహారములో కాని బంధువులతో కలహించడంలో కాని దోషము చూడలేకపోయినప్పటికీ వంశనాశనంలో దోషమును చూడగలిగిన మేమెందుకు ఈ పాప కార్యంలో నెలకొనాలి? ఇది క్వశ్చన్, అర్జునుడి క్వశ్చన్. ఓ జనార్దన అంటే జనులను ఉద్ధరించేవాడు ఎవరు? కృష్ణ. నువ్వు అందరినీ కూడా ఉద్ధరించేవాడివి కదా, అందరినీ కూడా ఏమంటారు, అందరు జనార్దన అంటే వాడు రావట్లేదు, ఉద్ధరించేవాడివి, కాపాడేవాడివి కదా, ఎవరికి జనులకందరికీ కూడా హాని కలగకుండా చూసుకునేవాడివి కదా నువ్వు ఓ జనార్దన. లోభం ఆవరించిన హృదయముతో వీరందరూ కుల సంహారంలో గాని బంధువులతో కలహించడంలో కానీ దోషము చూడలేకపోయినప్పటికీ, అంటే వీరందరూ అని అంటే ఏంటి? ఇక్కడ అర్జునుని ఉద్దేశము కౌరవులు. ఎవరైతే యుద్ధం చేయడానికి రెడీ అంటే సై అని వచ్చారో వాళ్ళందరూ కూడా ఇవి చూడలేకపోయిండొచ్చు. ఏంటి? కుల సంహారంలో గాని, అంటే ఈ యుద్ధం జరగడం వల్ల కులం అనేది నశిస్తుంది, బంధువులతో కలహించడము, బంధువులతో గొడవ పెట్టుకోవడము దోషము అనేది చూడలేకపోయినప్పటికీ వంశనాశనంలో దోషంను చూడగలిగిన, వంశం నాశనం అయిపోవడం వల్ల మనకు ఏంటి ఆ నష్టం ఏంటి అనేది మేము చూడగలుగుతున్నాము. సో మేమెందుకు పాపకార్యంలో నెలకొనాలి? సో వాళ్ళు చూడలేకపోతున్నారు, వాళ్ళు మూర్ఖులు, దుర్మార్గులు, వాళ్ళు యుద్ధం చేయడానికి సై అంటే సై అని ముందుకొచ్చారు. సో వాళ్ళకు తెలియట్లేదు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈ యుద్ధం చేయడం వల్ల ఎంతమంది నాశనం అవుతారు, ఎంతమంది చనిపోతారు, ఎన్ని కుటుంబాలు పెద్ద దిక్కు లేకుండా పోతారు, ఎంతమంది పిల్లలకు తండ్రి అనేవాడు లేకుండా పోతాడు, ఎంతమంది ఇళ్లలో జీవనోపాధి, జీవనము అంటే డబ్బు సంపాదించి తీసుకొచ్చే పెద్ద వ్యక్తి, ఇంటి యజమాని చనిపోతాడు. ఇవన్నీ కూడా వాళ్ళు చూడలేకపోయిండొచ్చు, వాళ్ళు ఊహించలేకపోయిండొచ్చు దీనివల్ల నష్టం ఏంటి అనేసి. ఓకే, వాళ్ళు వచ్చినారు సై అని చేయడానికి. సో మేము చూడగలుగుతున్నాం కదా, మాకు తెలుస్తోంది నష్టం ఏంటి యుద్ధం వల్ల, ఎందుకు యుద్ధం చేయకూడదు, యుద్ధం చేయకూడదు, కుల నాశనం అవుతుంది, ఎంతో మంది నష్టపోతారు అని మాకు తెలుస్తోంది. సో మాకు తెలుస్తుంది, వాళ్ళకు తెలియట్లేదు, వాళ్ళు సై అని వస్తున్నారు. కానీ మనం తెలుసుకున్నాం కాబట్టి మేము ఎందుకు చెయ్యాలి? మేము అదే అంటారు కదా, ఎవరైనా ఏదైనా పెద్దవాళ్ళు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటే పెద్దవాళ్ళు మధ్యవర్తిగా వహించేటప్పుడు ఒక్కొక్కసారి అంటారు, వాడు తిట్టితే, వాడు కొడితే నువ్వు కొట్టినావనుకో, వాడికి నీకు తేడా ఏంటి? సో వానికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా, నువ్వు ఆలోచించవచ్చు కదా, ఇలా చెప్తారు కదా. అలా అంటున్నాడు ఇక్కడ అర్జునుడు. వాళ్ళకు బుద్ధి లేదు, వాళ్ళు ఎంతటి దోషం ఉంటుంది, ఎంతటి నష్టం ఉంటుంది అనేది చూడలేకపోతున్నారు, మేము చూడగలుగుతున్నాము. సో మేమెందుకు యుద్ధం చేయాలి అని అడుగుతున్నారు అనమాట క్వశ్చన్. భాష్యంలో ఏం చెప్తున్నారు? విరోధి పక్షము వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధం చేయడానికి కానీ జూదం ఆడడానికి కానీ నిరాకరించకూడదు. సో ఇది ఒక క్షత్రియ క్వాలిటీ, క్షత్రియుని ధర్మము. ఏంటి? విరోధులు ఎవరైనా వచ్చి యుద్ధం చేయాలి అని అన్నారనుకోండి, తర్వాత ఇంకొకటి జూదం ఆడాలి, జూదం ఆడడానికి వచ్చిన, యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళని లేదు నేను యుద్ధం చేయను, జూదం ఆడను అని అనకూడదంట, నిరాకరించకూడదంట. అది ఒక క్షత్రియ లక్షణం. నిరాకరించకుండా వాళ్ళు చెప్పినప్పుడు యుద్ధం చేయాలి, వాళ్ళు వచ్చినప్పుడు జూదం ఆడాలి. ఎందుకంటే అదొక క్షత్రియ ధర్మం అంతే. నిరాకరించి వెను తిరిగినాడంటే వాడిని పిరికి బంద అని అంటారు. సో అటువంటి నియమాలను అనుసరించి దుర్యోధనుని పక్షం వారు పంతమాడిన కారణంగా అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరించకూడదు. అటువంటి పంతము వలన కలిగే ప్రభావాలను ప్రతిపక్షం వారు గమనించలేకపోతున్నారని ఈ సందర్భంలో అర్జునుడు భావించాడు. అయినా అతడు ఆ దుష్ట పరిణామాలను
కలిగి ఆ పంతమును అంగీకరించలేకపోయాడు. ఫలితము మంచిదే అయినప్పుడు నియమము నిజంగా విధి అవుతుంది. కానీ ఫలితము విపరీతమైనప్పుడు ఎవ్వరూ దానిని కట్టుబడరు. ఈ మంచి చెడ్డలను ఆలోచించి అర్జునుడు యుద్ధం చేయవద్దని నిశ్చయించుకున్నాడు. సో ఇవన్నీ కారణాలు చెప్తున్నాడు అర్జునుడు. సో పాపం అవుతుంది, సొంత జనాన్ని చంపుకోవడం వల్ల పాపము. సో సొంత జనంని చంపేసి రాజ్యం సంపాదిస్తాను. సో రాజ్యం సంపాదించేటప్పుడు నేను వాళ్ళతో సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే ఎవరు ఉండరు, నా అనే వాళ్ళు ఎవరు ఉండరు, నేను ఎవరితో సెలబ్రేషన్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఆయన దయామయుడు కాబట్టి కంపాషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు ఈ రీజన్ కూడా అయిపోయింది. ఎన్నో రీజన్, మూడవ కారణం కూడా అయిపోయింది. పాపము వస్తుంది నాకు, పాపపు పని నేను చెయ్యను అని కారణం చెప్తున్నాడు. నెక్స్ట్ 4వ కారణం చూద్దాం. 4వ కారణం ఏమిటి? హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డెస్ట్రాయింగ్ ద ఫ్యామిలీ. వంశ సాంప్రదాయాలు పాడవుతాయి. వంశము నాశనం అయిపోతుంది, సాంప్రదాయాలు పాడైపోతాయి, కులక్షయం, కుల నాశనం. ఆల్రెడీ మనకు ఈ శ్లోకంలో ఉంది, సేమ్ అదే కంటిన్యూ అవుతుంది అనమాట. 4th రీజన్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అంటే వాటి యొక్క పరిణామాలు, విపరీతాలు ఎలా ఉంటాయి. ఫ్యామిలీ అనేది నాశనం అయితే వాటి విపరీతాలు ఎలా ఉంటాయి అనేది చెప్తున్నారనమాట. ఎక్కడి నుంచి? 39 నుంచి 43 వరకు చూద్దాం. కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మా సనాతనః ధర్మే నష్టే కులం కృత్న మధర్మోభిభవత్యుతః. కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారం నశించిపోతుంది. ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మ పరులవుతారు. వంశములోని వారు సక్రమంగా వృద్ధి చెంది ఆధ్యాత్మిక విలువలను పొందే విధంగా సహాయపడడానికి అనేకమైన ధార్మిక ఆచారాలు వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నాయి. పుట్టుక మొదలుగా మృత్యువు వరకు ఉన్నట్టి వంశంలోని అట్టి సంస్కారాలకు పెద్దలే బాధ్యత వహించాలి. కానీ పెద్దల మరణంతో వంశంలోని అటువంటి సంస్కార కర్మలు ఆగిపోతాయి. అప్పుడు వంశంలో మిగిలిన పిన్నలు అధర్మయుత అలవాట్లను తయారు చేసుకొని తద్వారా ఆధ్యాత్మిక ముక్తికి అవకాశాన్ని కోల్పోతారు. అందుకే ఏ ఉద్దేశంతోనైనా వంశ పెద్దలను వధించకూడదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు యుద్ధం అని అంటే, ఆ రోజుల్లో యుద్ధం అంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఆ ఇంటి యజమాని పెద్దవాడు, ఇన్ కేసు ఇంటి యజమాని ముసలి వ్యక్తి అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద అబ్బాయి, పెద్ద కొడుకు యుద్ధానికి వెళ్ళాలి అన్నమాట. ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా మగవాళ్ళు వెళ్లాల్సి వస్తుంది యుద్ధం చేయడానికి. సో అలా ఇంటి పెద్దలు చనిపోతే ఈ వంశంలో ఉన్నటి సంస్కారాల గురించి మనకి కొన్ని ఆచారాలు అని ఉంటాయి కదా, వంశ ఆచారాలు. వంశ పరంపర ప్రకారము మనకు ఆచారాలంటూ వస్తూ ఉంటాయి. పూజలు, పునస్కారాలు, ఏవైనా పండుగలు వచ్చినప్పుడు ఎలా చెయ్యాలి, తర్వాత ఇప్పుడు వివాహ సంస్కారం ఉంది, గర్భాధాన సంస్కారము, వివాహ సంస్కారము. ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. పుట్టుక మొదలుగా మృత్యు వరకు ఉన్నట్టి వంశంలోని అట్టి సంస్కారాలకు పెద్దలే బాధ్యత వహించాలి. ఇందాక చెప్పినట్టు యుద్ధం చేయడానికి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా మగ వ్యక్తి వెళ్లాల్సి వస్తుంది. సో ఇంటి యజమాని
మంచి ఏమంటారు శరీర పటుత్వము ఉంటే ఇంటి యజమాని వెళ్ళాలి, ఇంట్లో ఉన్న పెద్ద కొడుకులు వెళ్ళాలి. ఇంటి యజమాని ఇన్ కేసు ముసలివాడైతే పెద్ద కొడుకు వెళ్ళాలి. ఇలా సమ్ రూల్స్ ఉంటాయన్నమాట. సో అలా పెద్దవాళ్ళు చనిపోతే పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే మనకు కొన్ని ఆచారాలు అనేవి పెద్దవాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క పద్ధతులు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక్కొక్కటి ఏరియా ప్రకారం ఇప్పుడు తెలంగాణలో ఒక రకంగా ఏమంటారు వివాహము ఒక రకంగా జరుపుతారు, ఆంధ్రాలో ఇంకొక రకంగా జరుపుతారు, కర్ణాటకలో ఇంకొక రకమైన ఆచారాలు ఉండొచ్చు, తమిళనాడులో ఇంకొక రకమైన ఆచారాలు ఉండొచ్చు. సో ఆ ప్రాంతాల ప్రకారము ఆచారాలు అంటూ వస్తూ ఉంటాయి. ఈ ఆచారాలు ఎవరికి తెలిసి ఉంటాయి అని అంటే ఆచారాలు పెద్దలకు తెలిసి ఉంటాయి. సో పెద్దలు ఉంటే పెద్ద దిక్కు అని అంటారు కదా, పెద్ద దిక్కు ఉండాలి, ముందు నడిపించాలి, చేపించాలి ఈ పూజలు పునస్కారాలు, సంస్కారాలు, వివాహాలు, వ్రతాలు, నోములు, వీటికన్నిటికీ కూడా పెద్దలు సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. సో ఎప్పుడైతే ఈ పెద్దలు యుద్ధంలో చనిపోతారో సో అప్పుడు వీటి గురించి చెప్పేవాళ్ళు, పిల్లలకు వీటి గురించి వివరించే వాళ్ళు, వీటి గురించి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. సో అప్పుడు అది ఆటోమేటిక్ గా ఆ సంస్కార కర్మలు అనేవి ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి అంటే తెలియకపోవడం వల్ల, పిల్లలకు అటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల సో ఆగిపోతాయి. అలా మెల్లమెల్లగా ఏమవుతుందంటే వాళ్ళ వంశంలో ఎలాంటి ఆచారాలు చేస్తున్నారు, ఎలాంటి సంస్కారాలు చేస్తున్నారు అనేది జీరో నాలెడ్జ్ అయిపోతుంది పిల్లలకు. సో ఇప్పుడు యాక్చువల్ గా కొంతమంది పరిస్థితి ఇలాగే ఉందన్నమాట. కొంతమంది విషయాలలో ఇలాగే జరుగుతున్నాయి. ఇప్పుడు సిటీలలో ఉన్న వాళ్ళు పెద్దల దగ్గర ఉండరు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం కాదు, సింగిల్ ఫ్యామిలీ అయిపోతోంది. అమ్మ నాన్న పిల్లలు, అమ్మ వర్కింగ్ నాన్న వర్కింగ్, పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళకు, ఎప్పుడు ఏ పండుగ ఉంటుందో తెలియదు. మనకు కొన్ని గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే కొన్ని పండగలకు సెలవులు కూడా కొన్ని పండగలకు ఉండవు. సెలవులు ఉన్నా కూడా ఎందుకు సెలవు, ఆ పండగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము? పండగ అంటేనే పెద్దలు ఉండాలి, ఆవులు ఉండాలి ఇంట్లో. ఆ పండగ వాతావరణం మనకు గ్రామాలలో ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఈ కొత్త పంట వస్తే పొంగల్ అనేది సంక్రాంతి సెలబ్రేట్ చేస్తాము, గోవులకు పూజ చేస్తాము. సంక్రాంతి పండగ అప్పుడు గోవులకు స్నానం చేపిస్తాము, గో పూజ ఉంటుంది. ఆ కొత్తగా వచ్చిన పంటతోటి మనం పొంగల్ అనే ఆ పదార్థంను తయారు చేస్తాము. చెరుకులు ఇవన్నీ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెడతాము. సో ఇవి మెల్లమెల్లగా తరిగిపోతున్నాయి అన్నమాట. ఎందుకు అనంటే ఇలా పెద్దల యొక్క సలహా లేకపోవడం వల్ల. సో అదే రీజన్ ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఇలా పెద్ద వ్యక్తి అనేవాడు లేకపోవడం వల్ల ఈ సంస్కారాలు అనేది పిల్లలకు తెలియకుండా పోతాయి. సో అప్పుడు ఆటోమేటిక్ గా కులక్షయం అనేది నశిస్తుంది. పర్టికులర్ కులానికి పర్టికులర్ ఆచారాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే పెద్దలు లేకపోతే ఈ ఆచారాలు భ్రష్టు పట్టిపోతాయి, వంశ పెద్దలు లేకపోతే అని చెప్తున్నారు అనమాట. సో వంశ పెద్దలను వధించకూడదు అనే కారణం చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ 40వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులశ్రియః శ్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. ఓ కృష్ణ, వంశంలో అధర్మము ప్రబలినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు. ఓ పృష్ణీ వంశ సంజాతుడా, అటువంటి కుల స్త్రీ పతనము వలన అవాంఛనీయమైన సంతానము కలుగుతుంది. భాష్యము. జీవితంలో శాంతికి, సమృద్ధికి, ఆధ్యాత్మిక ప్రగతికి మానవ సంఘంలోని సత్ప్రవర్తన కలిగిన జనులే మూల సూత్రము. దేశము జాతి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కొరకు సంఘంలో సత్ప్రవర్తన కలిగిన జనులు నెలకొనే రీతిలో వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పాటు చేయబడినాయి. అటువంటి జన సముదాయము స్త్రీల పాతివ్రత్యము, ధర్మవర్తనము పైననే ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇక్కడ స్త్రీల యొక్క పాతివ్రత్యం యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ చెప్తున్నారు. సో ఒక స్త్రీకి పాతివ్రత్యం అనేది ఒక ఆభరణం లాంటిది. ఆ పాతివ్రత్యం వల్ల
ఆ కులం అంతా ఆధారపడి ఉంటుంది, ఆ సమాజం అంతా ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో దేశము, సమాజము, జాతి ఆ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని అంటే స్త్రీ పాతివ్రత్యమై ఉండాలి, పతివ్రత అయి ఉండాలి అని అంటున్నారు. పిల్లలు సులభంగా తప్పుద్రోవ తొక్కేటట్లు స్త్రీలు కూడా పతనము చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎట్లయితే పిల్లలు ఈజీగా పడతారో అంటే ఈజీగా టెంప్ట్ అయిపోవడం అన్నమాట, ఈజీగా అట్రాక్ట్ అయిపోవడం. ఉమ్, ఆ, పిల్లలు పిల్లలు కూడా ఈజీగా ఆ కొత్త వ్యసనాలకు అవి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో మనం చెప్తా ఉంటాము పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాలి. ఒక స్టేజ్ లో ఉంటుంది, ఆ టీనేజ్ ఏజ్ లో మనం చాలా చాలా కేర్ఫుల్ పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి. వాళ్ళ నడవడిక మార్పు చూసుకుంటూ ఉండాలి. వాళ్ళ మాటలను గమనిస్తూ ఉండాలి, ఎవరితో మాట్లాడుతున్నారు. మొబైల్ ఇప్పుడు ఎటు చూసినా మొబైల్ చేతుల్లో వచ్చేసాయి పిల్లలకు. సో ఆ మొబైల్లో ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ ఎలాంటి వాళ్ళతో ఉంది. సో ఈజీగా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఓకే పద్మా మాతాజీ. సో ఈజీగా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట పిల్లలు. సో అలాగే స్త్రీలు కూడా తొందరగా డైవర్ట్ అయిపోతారు. సో పిల్లలు, స్త్రీలు తొందరగా డైవర్ట్ అయిపోయి పతనం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అందుకే పిల్లలు, స్త్రీలు ఇద్దరికి కుటుంబ పెద్దల రక్షణము అవసరము. సో మనకు శాస్త్రాలలోనే చెప్పారు, ఇదేం కొత్తగా చెప్పట్లేదు. స్త్రీలకు, అమ్మాయిలకు ఒక ఏజ్ వచ్చేదాకా తండ్రి సంరక్షణలో ఉండాలి అమ్మాయి. తర్వాత వివాహం అయిన తర్వాత భర్త సంరక్షణలో ఉండాలి. తర్వాత భర్త చనిపోయిన తర్వాత పెద్ద కొడుకు సంరక్షణలో ఉండాలి. సో ఇది మనకుంది, శాస్త్రాలలో ఉంది. ఎందుకు అనంటే ఇలా అన్నమాట. ఈజీగా మనము స్త్రీలు, పిల్లలు ఎందుకంటే అమాయకులు, తొందరగా నమ్మేస్తారు. సో తొందరగా నమ్మేయడం వల్ల ఈజీగా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, పతనం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు కుటుంబ పెద్దల రక్షణలో ఉండాలి. ఎప్పుడైతే కుటుంబ పెద్దల్నే మనము చంపేస్తే యుద్ధంలో ఆటోమేటిక్ గా కులక్షయము అనేది నెక్స్ట్ చెప్తున్నారు చూడండి. నానా రకాలైన ధర్మాచారాల్లో నెలకొల్పడం ద్వారా స్త్రీలు పెడదారి పట్టకుండా ఉంటారు. చూడండి, ధర్మ ఆచారాలలో అంటే స్త్రీలను ఎప్పుడు మనము ఎంగేజ్ చేయాలి. స్త్రీలు ఎప్పుడు ఎంగేజ్మెంట్ లో ఉండాలి. ఎందులో ఎంగేజ్ అయి ఉండాలి, ఎందులో మనల్ని మనం బిజీగా పెట్టుకోవాలి అని అంటే ధర్మ ఆచారాలలో. పూజలు, పునస్కారాలు, ఆచారాలు, మడి ఇలా మనల్ని మనం బిజీగా పెట్టుకోవడం వల్ల స్త్రీలు పెడదారి పట్టకుండా ఉంటారంట. చాణక్య పండితుని అభిప్రాయాన్ని బట్టి స్త్రీలు సాధారణంగా తెలివి కల వారు కానందున నమ్మకము ఉంచదగిన వారు కారు. అందుకే నానా రకాల ధార్మిక వంశాచారాలు వారికి సర్వదా వ్యాపకం కలిగించాలి. ఆ విధంగా వారు వారి పాతివ్రత్యము, భక్తి, వర్ణాశ్రమ పద్ధతిని పాటించగలిగే యోగ్యత కలిగిన సత్ప్రజలకు జన్మనిస్తుంది. అంటే ఇక్కడ ఈవెన్ మన 2 రోజుల క్రిందట ఏదో విన్నాను ఒక షార్ట్ లో, ఈ ఇస్కాన్కి సంబంధించిన షార్ట్ లోని. సో స్త్రీ అనేది ఏంటి, ఎప్పుడైతే ప్రెగ్నెంట్ గా ఉంటుందో స్త్రీ బ్రహ్మతో సమానం అంట. ఎందుకు అనంటే ఒక జీవిని పుట్టించబోతోంది ఆవిడ. ఒక జీవి తన కడుపులో పెరుగుతున్నాడు. సో అంతే ఆ బ్రహ్మ యొక్క పొజిషన్, బ్రహ్మ చేస్తున్న పని ఇక్కడ స్త్రీ కూడా చేస్తోంది అన్నమాట. సో ఎప్పుడైతే స్త్రీ భగవంతుని యొక్క సేవలలో నిమగ్నం అయిపోవడము, ఇలా ఆచారాలు, సదాచారాలు, ధర్మ ఆచారాలు చేయడం వల్ల ఆ స్త్రీ బాగుపడమే కాకుండా తన యొక్క పిల్లలకు కూడా ఆటోమేటిక్ గా ఇలాంటి అలవాట్లన్నీ అలవడతాయి. అదేంటి అంటారు కదా, ఆడదే గృహిణి, గృహలక్ష్మి సంథింగ్, దీపము, గృహ దీపము అని, ఇంటికి దీపము ఇల్లాలు. సో
ఇంటికి దీపం ఇల్లాలు అని అంటే ఆ దీపముతో ఇల్లంతా వెలుగుతుంది. సో ఇంటిని చూడు, ఆ తర్వాత నా ఇల్లాలను చూడు అని కూడా అంటారు. సో అంతటి ఆ మంచి పొజిషన్ ఇచ్చారు మనకు శాస్త్రాలలో స్త్రీలకు. సో ఆ పొజిషన్ మనం నిలబెట్టుకోవాలి. సో ఇంకొకటి ఇది ఏ రకంగా జరుగుతుంది అని అంటే ఇలా మనము ఎల్లప్పుడూ వ్రతాలు, నోములు, ఆచారాలు, ధర్మాలు, భగవంతుని యొక్క సేవ చేసుకుంటూ ఉండడము, భగవద్గీత, భాగవతం చదువుకుంటూ ఉండడము, అంటే మనల్ని మనము ఎంగేజ్ చేస్తూ ధార్మిక పనుల్లో ఉంటే మనము డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు అని అంటున్నారు. దానివల్ల కులక్షయము అనేది జరగదు. మంచి నెక్స్ట్ జనరేషన్ చాలా మంచిగా ఉంటుంది. అమ్మను చూసి నేర్చుకుంటారు పిల్లలు. సో మొదటి గురువు ఎవరు అని అంటే అమ్మే. పిల్లలకు మొదటి గురువు ఎవరు అంటే అమ్మ. ఎందుకంటే అమ్మనే ఎక్కువగా చూస్తూ ఉంటారు పిల్లలు. స్కూలుకు వెళ్ళేది ఎప్పుడు 3 సంవత్సరం, ఇప్పుడు మన ఏజ్ లో ఉన్నప్పుడు 5 సంవత్సరాల తర్వాత 6వ సంవత్సరంలో స్కూలుకు పంపించేవాళ్ళు. అఫ్ కోర్స్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది అనుకోండి. 2 సంవత్సరాల 5 నెలలకో 8 నెలలకో వేసేస్తున్నారు నర్సరీలలో, ప్రీకేజీలలో. సో అంతవరకైనా 2 సంవత్సరాల వరకైనా కూడా అమ్మనే చూస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలు. అమ్మ దగ్గరే ఉంటారు. సో అమ్మ ఇప్పుడు వాళ్ళకు తినిపించేటప్పుడు, గోరుముద్దలు తినిపించేటప్పుడు, పాలు తాపించేటప్పుడు, వాళ్ళకు స్నానాలు చేపించేటప్పుడు మనము భగవంతుని యొక్క లీలలు చెప్పుకుంటూ, భగవద్గీత పాస్ట్ టైమ్స్ ఏమంటారు, లీలలు, కృష్ణుని లీలలు, భాగవతము, భారతము, రామాయణము, ఇలాంటి మంచి మంచి పురాణాల స్టోరీలు చెప్పామనుకోండి. సో ఆటోమేటిక్ గా పిల్లలు కూడా మంచి తోవలో ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్జునుడు, ఎప్పుడైతే కుల పెద్దలు లేకపోతే ఇవన్నీ కూడా చెడుతాయి, ఇవన్నీ కూడా భ్రష్టు పట్టిపోతాయి. సో కుల పెద్దలను చంపకూడదు అని చెప్తున్నాడు అనమాట అర్జునుడు. ఓకే పద్మ మాతాజీ, మీకు ఏ టైమింగ్ కుదురుతుంది మాతాజీ? టైమింగ్ కుదరకపోవడం వల్ల నేను అటెండ్ కాలేకపోతున్నాను అంటున్నారు కదా, ఏ టైం అయితే కుదురుతుంది పద్మప్రియ మాతాజీ? ఓకే, ఈవినింగ్ అంటే ఏ టైము? ఇప్పుడు ఈవినింగ్ మనం తీసుకుంటున్న 8 గంటలకు, అంటే అందరూ ఈవెన్ వర్కింగ్ లేడీస్ కూడా వచ్చేస్తారనేసి. మీరు మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. లెఫ్ట్ లో డౌన్ లో ఉంటుంది చూడండి, అది ఇప్పుడు అన్మ్యూట్ అయినారు. ఈ టైం ఓకే మాతాజీ, కాకపోతే ఏంటంటే ఏదో ఒక కాల్స్ వస్తుంటాయి స్కూల్స్ నుంచి, అందుకోసం తప్ప అటెండ్ కాలేకపోవడం. ఈ టైం అయితే నాకు పర్ఫెక్ట్ టైం. ఓకే, స్కూల్ మీరు టీచరా మాతాజీ? అవును మాతాజీ, సాంస్క్రిట్ అని సదాచారం టీచర్. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకా స్కూల్లోనే ఉన్నారా మీరు? లేదు మాతాజీ, అదే మీ వెనకాల ఏవో క్యాలెండర్లు అన్ని చూస్తుంటే నాకు స్కూల్ లాగానే అనిపిస్తుంది. అంటే సరస్వతి మాతాజీ మా స్కూల్. ఓకే ఓకే, వీలైనంత వరకు అటెండ్ అవ్వండి మాతాజీ. అందరికి కన్వీనియంట్ గా ఉంటుందని ఇప్పుడు 8 గంటలకు పెడుతున్నాను నేను. సారీ, 6 గంటలకు. ఈ టైం నాకు కన్వీనియంట్ గా ఉంది మాతాజీ, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే మధ్యలో కాల్స్ వస్తున్నాయి, అందుకని మిస్ అవుతున్నాను. మీరు నోట్స్ పెడుతున్నట్టున్నారు కదా, నోట్స్ చూస్తాను. ఎస్ మాతాజీ, నోట్స్ రాసి పెడుతున్నారు కృష్ణవేణి మాతాజీ. సో ఈ రోజు తనేమో ఒంట్లో బాగలేదు, పెట్టలేకపోతున్నాను అంటున్నారు. ఈవెన్ మనం ఇది రికార్డెడ్ ఆయన యూట్యూబ్ పోస్ట్ చేస్తున్నాను, ఇమ్మీడియట్ గా అప్లోడ్ అయిన వెంటనే మన ఛానల్లో మన గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. సో రికార్డింగ్ అయినా మీరు వినొచ్చు అనమాట నిదానంగా. గ్రూప్ ఉందా మాతాజీ? మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు చెప్పండి, గ్రూప్ పేరు. మీకు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ పైన పేరు ఉంటుంది కదా, 3 గ్రూపుల్లో వేస్తూ ఉంటాను నేను. మీరు ఒక్క నిమిషం. గీతా కోర్సు తెలుగు అని ఉంది మాతాజీ. గీతా కోర్సు తెలుగు 2025 కదా, దాంట్లో పోస్ట్ చేస్తున్నాను మాతాజీ. ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసిన వెంటనే పోస్ట్ చేస్తున్నాను. కానీ అవన్నీ కూడా వీలైనంత వరకు లైవ్ క్లాస్ కి అటెండ్ అయితే మంచిది.
ఇన్ కేస్ లైవ్ ఆ, క్లాస్ మిస్ అయితే ఎనీ పాయింట్స్ మీరు రెఫర్ చేయాలంటే రికార్డింగ్ వినుకోవచ్చు అనమాట. ఓకే మాతాజీ. ఓకే, థ్యాంక్ ధన్యవాదాలు. యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మాతాజీ. నెక్స్ట్ 41వ శ్లోకం చూద్దాము. 43 వరకు 4th రీజన్ ఉన్నది మనకు. 4వ కారణము 43 వరకు ఉంది. సో 43 వరకు చేసేసి ఎండ్ చేద్దాం ఈ రోజు క్లాసు. 41 శంకరో నరకాయైవ కుల జ్ఞానం కులస్య చ పతంతి పితరో హేషాం లుస్తా పిండోదక క్రియః. అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి వంశాచారమును నష్టపరిచిన వారికి నరకమును కలిగిస్తుంది. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు. సో ఇందాక శ్లోకంలో చెప్పుకుంటున్నట్టు ఈ ఆచారాలు అనేవి మెల్లమెల్లగా మానేసుకుంటారు. ఎప్పుడైతే ఇంటి పెద్దలు లేరో, చెప్పేవాళ్ళు లేరో, వీరికి మనం అంటాం కదా, ఎవరైనా సరిగా పద్ధతిగా లేకపోతే వాడు అదేంటి తెగిన గాలిపటం లాంటి వాడు చెప్పేవాళ్ళ చేసేవాళ్ళ వినేవాడా అన్నట్టు అంటారు కదా. సో అలా అయిపోతుంది వంశము. సో చివరికి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే పిండోదకాలు, పెద్దలకు చనిపోయిన వాళ్లకు పిండ ప్రదానం చేస్తారు కదా సంవత్సరానికి ఒకసారి. అలాంటి ఆచారాలు కూడా చేయడం మానేసుకుంటారు. దానివల్ల పితృలు కూడా పతనం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చెప్తున్నాడు అర్జునుడు. చూడండి అర్జునుడు ఎంత ఫ్యూచర్ ఆలోచిస్తున్నాడు. యుద్ధం జరగడం వల్ల, యుద్ధంలో వీళ్ళందరినీ చంపడం వలన, పెద్దలు నాశనం అయిపోవడం వలన ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని ఆలోచిస్తున్నాడు అనమాట. భాష్యం ఏం చెప్తున్నారో చూద్దాం ప్రభుపాదుల వారు. కర్మకాండ విధి నియమాలను బట్టి వంశపితరులకు సమయానుసారముగా పిండోదకాలు సమర్పించవలసిన అవసరం ఉన్నది. ఈ నివేదన విష్ణు అర్చన ద్వారా వనగూడుతుంది. ఎందుకంటే విష్ణు ప్రసాదాన్ని తినడము మనిషిని అన్ని రకాల పాపాల నుండి ముక్తుని చేస్తుంది. ఒక్కొక్కప్పుడు వంశపితరులు నానా రకాల పాపాల వలన క్లేశాలు అనుభవిస్తూ ఉంటారు. మరొకప్పుడు వారిలో కొందరు స్థూల దేహమైన పొందక పిశాచాలుగా సూక్ష్మ దేహాలలోనే బలవంతముగా ఉండవలసి వస్తుంది. అందుకే ప్రసాద అన్నము వంశీయులచే సమర్పించబడినప్పుడు పితరులు పిశాచ జీవనము నుండి, ఇతర దుర్భరమైన జీవితాల నుండి ముక్తులవుతారు. సో ఈ పిండోదక ప్రదానం వలన ఇలాంటి కర్మకాండల వలన లాభం ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఎవరైతే పితృలు ఉంటారో చనిపోయిన వాళ్లకు మనము పిండము పెట్టాలి సమయం ప్రకారము. సంవత్సరానికి ఒకసారి ఆ టైం వచ్చినప్పుడు అది భగవంతునికి నైవేద్యంగా పెట్టి, ఆ నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని వీళ్లకు విష్ణు ప్రసాదాన్ని తినిపించాలన్నమాట ఈ పితృలకు. ఇలా చేయడం వల్ల వాళ్ళు పాపాల నుండి ముక్తులవుతారు. భగవంతునికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం తినడం వల్ల ఆ పితృలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపాల నుండి ముక్తులవుతారు. సో కొంతమంది పితృలకు ఈవెన్ స్థూల దేహం, చనిపోయిన వాళ్లకు స్థూల దేహము దొరకకుండా ఈవెన్ సూక్ష్మ దేహంలోనే ప్రేతాత్మలుగా పిశాచాలుగా తిరుగుతున్న వాళ్లకు కూడా పితృప్రదానం వల్ల, ఇలా మనం భగవంతునికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదంను పిండదానంగా పెట్టడం వల్ల వాళ్ళకు స్థూల దేహము కూడా దొరికే అవకాశం ఉంటుంది. అంటే ఇంకొక దేహము వస్తుంది. ఎవరైతే దేహము దొరక్క తిరుగుతూ ఉంటారో ఆత్మల్లాగా, వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. సో ఇలాంటి ఆచారాలు కొన్ని మనము చేయాల్సి వస్తుంది, చెయ్యాలి. మనం ఇవన్నీ మూఢనమ్మకాలు చేయవలసిన అవసరం లేదు ఇలా అనుకోకూడదు అన్నమాట. ఇవి మనకు శాస్త్రాలలో చెప్పారు. ఇది కర్మకాండలలో కొన్ని నియమాలన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇలాంటివన్నీ పెద్దలు లేకపోవడం వల్ల, ఇలాంటి చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల మెల్లమెల్లగా సమసిపోతాయి. ఎవరు పితృ పిండదానం ప్రదానం చేసే వాళ్ళు ఉండరు,
ఇలాంటిది ఒకటి ఉంటుంది, ఒక అకేషన్ ఉంటుంది అని కూడా తెలియని వాళ్ళు ఇప్పుడే ఉన్నారు యాక్చువల్ గా. మనము దాన్ని ఏమి ఆ అతిశయోక్తి అయితే కాదు, ప్రభుపాదులు వారు చెప్తున్నది ఇప్పుడు జరుగుతోంది ఆల్రెడీ. సో పితరులు పిశాచ జీవనం నుండి, ఇతర దుర్భరమైన జీవితాల నుండి ముక్తులవుతారు. పితరులకు చేసే అటువంటి సహాయము ఒక వంశ ఆచారము. భక్తియుత సేవలో లేని వారు అటువంటి ఆచారాలను తప్పకుండా పాటించాలి. సో ఇది ఒక ఆచారము, తప్పకుండా పాటించాలి. సో ఈ పాటించడం వల్ల మనము పెద్దలకు మనము మంచి చేస్తున్నట్టు లెక్క అని చెప్తున్నారనమాట. సో ఇది డీటెయిల్డ్ గా ప్రభుపాదుల వారు ఇస్తున్న భాష్యం. మొత్తానికి ఇక్కడ ట్రాన్స్లేషన్ ఏం చెప్తున్నారంటే, అనువాదము, అవాంఛిత జనాభా వృద్ధి నిక్కముగా వంశానికి వంశాచారమును నష్టపరిచిన వారికి నరకమును కలిగిస్తుంది. అంటే ఎప్పుడైతే వంశము భ్రష్టు పట్టిపోతుందో, కులక్షయం అవుతుందో, కుల స్త్రీలు చెడిపోతారో, అలాంటప్పుడు ఆటోమేటిక్ గా సంతానం ఏంటి, అవాంఛనీయమైన సంతానం వస్తుంది, అవాంఛనీయమైన సంతానము వర్ణ సంకరణ అవుతుంది. ఆ తర్వాత అలాంటి పిల్లల వల్ల కులక్షయము ఇంకా ఇంకా దిగజారిపోతుంది. అలాంటి వాళ్లకు పిండ ప్రదానం చెయ్యాలి, ఇలాంటి ఆచారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు చెప్పరు, చెప్పేవాళ్ళు ఉండరు. దీనివల్ల మొత్తము భ్రష్టు పట్టిపోతుంది, సమాజమే భ్రష్టు పట్టిపోతుంది అని అర్జునుడు చెప్తున్నారనమాట. 42వ శ్లోకం. దోషైరేఠే కుల జ్ఞానం వర్ణ సంకరకారకై ఉత్సాధ్యంతే జాతి ధర్మ కుల ధర్మాశ్చ శాశ్వతః. వంశాచారంను నశింపచేసి ఆ విధంగా అవాంఛిత సంతానంను కారణమయ్యే వారి పాపకర్మల వలన అన్ని రకాల కుల ధర్మాలు, జాతి ధర్మాలు నాశనమవుతాయి. ఎప్పుడైతే కుల స్త్రీలు చెడిపోతారో అవాంఛనీయమైన సంతానం అనేది ప్రబలిపోతుంది. దీనివల్ల కుల ధర్మము, జాతి ధర్మము నాశనం అయిపోతుంది. అందుకే కదా ఇప్పుడు అనొచ్చు చాలా మంది, కులం లేదు, కులం అనేది మనం పెట్టుకున్నది, మనుషులము. కరెక్ట్, అది ఒక రకంగా కరెక్ట్, మనమందరము మనుషులమే. కానీ ఇలా చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, మనమందరము మనుషులం కదా, ఈ కులము, జాతి, మతము ఇవన్నీ ఎందుకు, నీ శరీరాన్ని కట్ చేసిన బ్లడ్ వస్తుంది, నా శరీరాన్ని కట్ చేసిన బ్లడ్ వస్తుంది, ఇలా ఏవేవో చెప్తారు. కానీ కొన్ని ఇదేంటి ఈ కర్మకాండ విధులు ప్రకారము ఒక్కొక్క కులంలో ఒక్కొక్క రకమైన ఆచారాలు ఉంటాయి. ఎప్పుడైతే అంటే ఈ ఆచారాలను పట్టించుకోకుండా ఈ ఆచారాలు, ధర్మాలు, తర్వాత ఈ పిండ ప్రదానాలు, ఈ నోములు, వ్రతాలు, నియమాలు, నిష్టలు వాళ్ళ కులంలో వస్తున్నవి ఎవరైతే పట్టించుకోకుండా వెళ్తారో మెల్లమెల్లగా అవి నశించిపోతాయి అన్నమాట. సో ఈ కులాలంటే మనకు యాక్చువల్ గా మన భగవద్గీత ప్రకారము 4 వర్ణాలే ఉన్నది. ఏంటది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలు ఉన్నాయి. భగవంతుడు నియమించినవి 4 వర్ణాలు అంతే. వాళ్ళ గుణాల ప్రకారము, వాళ్ళ కర్మల ప్రకారము 4 వర్ణాలు ఉన్నాయి. వాటి నుంచి మనకు సబ్ డివిజన్ ఏవేవో మనం క్రియేట్ చేసుకున్నాము, అది సెకండరీ. సో ఆ బ్రాహ్మణుడు చేసే పని బ్రాహ్మణుడే చేయాలి, బ్రాహ్మణుడు చేసే పని శూద్రుడు చేయలేడు, శూద్రుడు చేసే పని బ్రాహ్మణుడు చేయలేడు. ఆ రకంగా చెప్తున్నారనమాట. సో ఏ వంశము, ఏ కులంలో ఏమేమి వస్తున్నాయో అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మాతాజీ ఎవరో మెసేజ్ పంపించారు, ఇప్పుడు పిల్లలు అలాగే ఉంటున్నారు మాతాజీ. అవును మాతాజీ. సో తెలియదు ఎవరికి ఏంటి ఏమి అనేసి. ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు చూద్దాం.
జాతి ధర్మాలు నాశనం అవుతాయి, కుల ధర్మాలు నాశనం అవుతాయి అని చెప్తున్నారు. భాష్యంలో మానవుడు చరమ మోక్షాన్ని పొందగలిగేటట్లు సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మము చే నిర్దేశింపబడిన, చూడండి వర్ణాశ్రమం ఇందాక చెప్పారు, సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మము చే నిర్దేశించబడిన రీతిగా మానవ సంఘంలోని 4 వర్ణాల వారికి జాతి ధర్మాలతో పాటుగా కుల ధర్మాలు నిర్ణయించబడ్డాయి. అందుకే బాధ్యతారహితులైన సంఘ నాయకులచే సనాతన ధర్మ పద్ధతి విచ్ఛిన్నం కావడం సంఘంలో అయోమయ పరిస్థితిని కలుగజేస్తుంది. దాని ఫలితంగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును మర్చిపోతారు. అటువంటి నాయకులు అంధులుగా పిలువబడతారు. అటువంటి వారిని అనుసరించే జనులు నిశ్చయముగా అయోమయ స్థితిలో పడిపోతారు. సో ఇది ఏదైతే భగవంతుడు నియమించాడో గుణకర్మ విభాగస్య, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగస్య, అంటే గుణాల ప్రకారము కర్మల ప్రకారము భగవంతుడు 4 వర్ణాలను సృష్టించాడనమాట. 4 వర్ణాలను చేశాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేయాలి తప్పకుండా, వితౌట్ ఫెయిల్. సో అలా కాకుండా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అయిపోయింది అనుకోండి, కులక్షయము, జాతి ధర్మము, కుల ధర్మము నాశనం అయిపోవడం గ్యారెంటీ. సో దానివల్ల మొత్తం కన్ఫ్యూజనే అవుతుంది. అయోమయ పరిస్థితి అంటే కన్ఫ్యూజన్ లెక్క పడిపోతారు. సో ఇది జరగకూడదు అని అర్జునుడు చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ 43వ శ్లోకం. ఉచ్ఛన్న కుల ధర్మాన మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యాను సుష్రుమా. ఓ కృష్ణ, జనార్దన, కుల ధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను. సో మళ్ళా మొదలు పెట్టినాడు అర్జునుడు. సో అంతా చెప్పేసి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కృష్ణ, జనార్దన, జనులను ఉద్ధరించేవాడా, కుల ధర్మాలు నశించిన వారు, ఇప్పుడు ఏదైతే యుద్ధం వల్ల పెద్దలు చనిపోవడము, తర్వాత కుల ధర్మాలను పాటించకపోవడము, వర్ణ సంకరణ ఇదంతా అవుతుంది కదా, దానివల్ల ఏంటి, కుల ధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారు. సో ఎవరైతే కుల ధర్మాలను వదులుకుంటారో వాళ్ళు శాశ్వతంగా నరకవాసం చేస్తారని నేను చెప్పట్లేదు, గురు శిష్యుల పరంగా, గురు శిష్యుల పరంపర ద్వారా నేను విన్నాను. కాబట్టి ఇది నా సొంత అభిప్రాయం కాదు కృష్ణ, నేను కూడా పెద్దల నుంచి వినిండేదే అన్నట్టు చెప్తున్నాడనమాట. భాష్యము. అర్జునుడు తన వాదానికి స్వానుభావాన్ని కాక ప్రామాణికుల నుండి వినిన దానిని ఆధారం చేసుకున్నాడు. అంటే నా సొంత అభిప్రాయం కాదు కృష్ణ, ఇది నేను పెద్దల నుంచి, ప్రామాణికుల నుంచి, గురు పరంపరలో నేను విన్నాను. ఏమని విన్నాను, ఈ కుల ధర్మాలు ఇవన్నీ నశించిపోతే శాశ్వతంగా నరకవాసం చేయాల్సి వస్తుందనే విషయము నేను పెద్దల ద్వారా విన్నాను. ఇదే నిజమైన జ్ఞానాన్ని స్వీకరించే పద్ధతి. అంటే ఇక్కడ గురు శిష్య పరంపర. సో ఆ పరంపరలో నేను విన్నాను అంటున్నాడు కదా. సో ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఏమని, మనము జ్ఞానాన్ని సంపాదించాలి అని అంటే గురు శిష్య పరంపర ద్వారా జ్ఞానాన్ని వినాలన్నమాట. అది ప్రామాణికమైనది, అథెంటిక్. ఇప్పుడు చూడండి, మనం పిల్లవాడున్నాడు. సో మన పిల్లవాడిని స్కూల్లో చేర్పించేటప్పుడు ఎన్ని విచారిస్తాం, ఏది మంచి స్కూలు, ఆ స్కూల్లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది, పాస్ పర్సెంటేజ్ పిల్లలకి ఎలా ఉంది, పిల్లల యొక్క నడవడిక ఎలా ఉంది, అక్కడ ఉన్న టీచర్స్ ఎలాంటి వాళ్ళు, ప్రిన్సిపల్ ఎలాంటి వాళ్ళు, ఆ వాతావరణం ఎలా ఉంది, స్కూల్లో బాత్రూమ్లు సరిగా ఉన్నాయా, టాయిలెట్స్ సరిగా ఉన్నాయా, నా పిల్లాడిని ఆ స్కూల్లో, నా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ స్కూల్లో చేర్పిస్తే సేఫ్టీగా ఉంటుందా లేదా, ఆ స్కూలు నెక్స్ట్ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఏ యూనివర్సిటీకి సంబంధించింది, ఇదంతా ఇన్ని చూస్తున్నాం కదా. మామూలు జడ విద్య కోసము, పొట్టకూటి కోసం చదువుతున్న ఈ విద్యలను చెప్పే స్కూల్లో చేర్పించడానికే మనము ఇంతటి ఆరా తీస్తూ ఉంటే, ఇది మనకు ఆధ్యాత్మిక విద్య. సో ఆధ్యాత్మిక విద్య తీసుకోవడము ఎవరు చెప్తే వాళ్ళ దగ్గర తీసుకోవడం మంచిది కాదు.
ఏదో కొంతమంది ఉంటారు. సో వాళ్ళు మాట్లాడడం బాగా రావడం వల్ల ఆ మాటలతోటే మనల్ని మత్తెక్కిచ్చేస్తారనమాట. మాటలతోటే ఆ ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏ పరంపరలో ఉన్నవాళ్ళు, వాళ్ళ గురువు ఎవరు, ఆయన చెప్తున్నది కరెక్టా కాదా, ఆయన చెప్తున్నది వేదాల ప్రకారము శాస్త్రాల ప్రకారము దేని నుంచి తీసుకుంటున్నారు, ఇదంతా కూడా చూడాలన్నమాట. ఇలా శాస్త్రాల ప్రామాణికంగా తీసుకొని చెప్తున్న గురువుల ద్వారానే మనము విద్య అనేది నేర్చుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఇదే నిజమైన జ్ఞానాన్ని స్వీకరించే పద్ధతి. యథార్థమైన జ్ఞానంలో అది వరకే స్థితుడైన వ్యక్తి సహాయం లేకుండా మనిషి యథార్థ జ్ఞాన స్థితికి చేరుకోలేడు. అంటే ఆల్రెడీ ఒక వ్యక్తి జ్ఞానాన్ని తీసుకున్న వ్యక్తి నుంచే, ఆ జ్ఞానంలో స్థితుడైన వ్యక్తి నుంచే మనము యథార్థ జ్ఞానాన్ని తీసుకోవాలి. మరణానికి ముందే తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే పద్ధతి వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నది. సర్వదా పాపాలలోనే నెలకొనేవాడు ఈ ప్రాయశ్చిత్తం అనే పద్ధతిని తప్పక ఉపయోగించుకోవాలి. ఆ విధంగా చేయకపోతే మనిషి పాప ఫలితంగా తప్పక నరక లోకాలకు పోయి దౌర్భాగ్య జీవితాన్ని గడపవలసి ఉంటుంది. సో సర్వదా పాపాలలోనే నెలకొనేవాడు ఈ ఒక నిమిషం దానిపైన మరణానికి ముందే తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకునే పద్ధతి వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నది. ఈ భగవంతుడిచ్చిన వర్ణ ఆశ్రమము అనే పద్ధతిలో మనం ఏదైనా పాపాలకు చేసి ఉంటే ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం అనేది ఫస్ట్ ప్రాయశ్చిత్తము పశ్చాత్తాప భావన మనలో రావాలన్నమాట. ఆ పశ్చాత్తాప భావనలో మనలో వస్తే ఆ పశ్చాత్తాప భావన వచ్చినప్పుడు మనం ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి అనేది మనకు ఆల్రెడీ ఉన్నది, శాస్త్రాలలో ఉన్నది. ఈ వర్ణాశ్రమ ప్రకారము మనము ఆ ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశము ఉన్నదన్నమాట. సో ఆ ప్రాయశ్చిత్త పద్ధతిని తప్పగా ఉపయోగించుకోవాలి. ఆ విధంగా చేయకపోతే మనిషి పాప ఫలితంగా తప్పక సో ఈ ప్రాయశ్చిత్త పనులు చేయకపోతే ఆ ప్రాయశ్చిత్తం చేసుకునే పద్ధతి మనము అలవడించుకోకపోగలిగితే మనము ఇంకా నరకలోకాలు లేకపోయి దౌర్భాగ్య జీవితాన్ని గడపవలసి వస్తుంది అని చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా మనకు ఈ వర్ణాలు ఆశ్రమములు వారి వారి కులాలను బట్టి వాళ్ళ ఆశ్రమాలను బట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వారి వారి వర్ణాల ప్రకారము డివైడ్ చేసి జ్ఞానాన్ని ఇచ్చారు. సో ఎప్పుడైతే మనము ఆ జ్ఞానాన్ని తీసుకోకుండా ఆ జ్ఞానాన్ని మనము యూజ్ చేసుకోకపోతే మనము నరకలోకాలకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా, అంటే ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడంటే మొత్తానికి సో ఈ పాపాలన్నిటినీ కూడా నేను తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే కుల పెద్దను చంపేశామో, యుద్ధంలో కుల పెద్దలు చనిపోతారో, ఆ పెద్దలు చనిపోవడం వల్ల ఇన్ని అనర్థాలు ఉంటాయి సమాజంలో. ఆ అనర్థాలకన్నిటికీ కారణము నేనవుతాను. ఈ యుద్ధం చేయడం వల్ల, ఆ వ్యక్తులను పెద్దవాళ్ళను చంపడం వల్ల ఈ అనర్థాలకన్నిటికీ కారణం నేనవుతాను. అప్పుడు ఎంతటి పాపము వస్తుంది కదా నా మీద. సో ఈ పాపాలను నేను తీసుకోవాలా? నాకు అవసరం లేదు. సో ఇది నేను యుద్ధం చెయ్యను, ఇలా చెప్తున్నాడు అనమాట అర్జునుడు. మొత్తానికి యుద్ధం చెయ్యను అనే కన్క్లూజన్ కు వచ్చేస్తున్నాడు అర్జునుడు మెల్లమెల్లగా. సో ఈ రోజుకి ఇక్కడికి స్టాప్ చేద్దాము. నెక్స్ట్ గురువారం వచ్చి మనది రీజన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ గురువారం 4th రీజన్ అయిపోయింది. నెక్స్ట్ 44 నుంచి 46వ శ్లోకంలో అర్జున బీయింగ్ గ్రీఫ్ స్ట్రైకన్ డిసైడ్స్ నాట్ టు ఫైట్. అదే 44 నుంచి 46 వరకు నేను యుద్ధం చెయ్యను అనేసి చెప్తున్నాడు అనమాట. సో అది అందులో ఆ శ్లోకాలలో మెన్షన్ చేస్తున్నాడు 44 నుంచి 46 వరకు. సో మొత్తము ఈ చాప్టర్ లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఫస్ట్ చాప్టర్ లో 46 46 లాస్ట్ శ్లోకం.
46 వరకు ఈ ఈ ఈ అన్ని కారణాలు చెప్పి, మొదటిది కంపాషన్, కరుణా స్వభావం. రెండవది ఎంజాయ్మెంట్, నేను నా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేను ఆనందంగా, ఆ రీజన్ చెప్తున్నాడు, కారణము. మూడవది పాపభీతి, పాపం వస్తుంది అని కారణం చెప్తున్నాడు. నాలుగోది ఏంటి? కులక్షయం. కులక్షయం, సో కులక్షయం చెప్తున్నాడు. సో చివరకు 43, 44, 45, 46లో నేను యుద్ధం చెయ్యను అనేసి డెసిషన్కి వచ్చేస్తారనమాట. సో అది తిరిగి మనము నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము. నెక్స్ట్ క్లాస్ కు ఫస్ట్ చాప్టర్ పూర్తిగా అయిపోతుంది. నెక్స్ట్ వీక్ కు సెకండ్ చాప్టర్ లోకి ఎంటర్ అయిపోతాం అనమాట. గురువారము ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ మరి మంగళవారము, వచ్చే మంగళవారము సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేసేయచ్చు మనం.